ఈనాటి యొక్క దివ్య బలి పూజల ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ది డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ all of the souls to rest in peace. Mass offered by Gade Lucirani family members. For God's mercy upon the departed soul of Bogamare Karun Kumar, Mass offered by Bogarugiman family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For the conversion of sinners, especially youth, Mass offered by Annapurna. For good health of Arogyama and deliverance from all evil bondages, Mass offered by family members. Thanksgiving Mass offered through Our Lady by Aruna family. For the departed soul of G. Ratnamma to rest in peace, Mass offered by Aruna family. For good health and God's protection upon Dekka Bhushanam, Suvarna Kumari, Kuldeep Roy, Randeep Roy and Mariamma, Mass offered by family. For the departed soul of Karanam Nakshatramma, Mass offered by K. Kumar and Velangani. For financial blessings upon family, for salvation and for bright future of children, Mass offered by Ellapalakshmi. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ భక్తి శ్రద్ధలతో మనమందరము పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందులో యోగ్యరీతిగా పాల్గొన నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, నీ శ్రీసభను నీ పవిత్ర ఆత్మ ద్వారా ఒకే కుటుంబముగా ఐక్యపరచుతివి. ఈ శ్రీసభ పవిత్ర ఆత్మ ప్రేరణము వలన నిండు హృదయ ప్రేమతోనూ చిత్తశుద్ధితోనూ నీతో ఐక్యమై జీవించినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభుని మీ కుమారుడు నాయన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుండి 38వ వచనం వరకు. మీ విషయమై జాగ్రత్త పడుడు. పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకొనిన దైవ సంగమునకు కాపరులుగా ఉండుడు. ఏలయనా మేము మిమ్మలను విడిచిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించెను. అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మలర్చుకొను కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరముల పర్యాంతము నేను రేయింబవళ్ళు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితినని మీరు గుర్తించుకొనుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్కునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నేను ఈ నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చుకొంటిని. మీకు తెలియను గదా, పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకమించుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలెనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చి తిని అని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. వారు వీడ్కోలు సూచనగా పౌలును కౌగిలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరూ కన్నీరు కార్చిరి. మరలా వారు ఎన్నటికిని అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చిరి. అంతటా వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు. నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు. నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును భజింతును భజింతును
అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు, బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుండి 19 వరకు వాక్యము. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్టు పుత్రుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణము అగుటకు నేను లోకమున ఈ విషయములను చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసితిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఎలయనా నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థించున్నాను. నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మకా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ ఆజ్ఞానుసారము ఏర్పాటైన త్యాగబలులను దయతో స్వీకరింపుము. మా విద్యుత్కర్తం ధర్మముగా దీనతతో మేము కొనియాడు పరమ రహస్యములు మమ్ము పవిత్రమునర్చి మాకు సంపూర్ణ రక్షణమును ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అని ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మును స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగాయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు
పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మేమిప్పుడు సేవించిన ఈ దివ్యాహారము మాకు మీ కృపను ఎడతెగక దయచేయనుగాక. ఇది మమ్ము దివ్యశక్తితో పవిత్రీకరించి ఈ దివ్య సంస్కార నిర్వహణకు మమ్ములను మరింత యోగ్యులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల